ప్యాషన్, పర్పస్, పర్ఫెక్షన్లో ఏది కీ అంటారు? ప్యాషన్ చాలా మంది స్టార్టప్ ఫౌండర్స్కి ఉందండి. మాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ప్యాషన్ పర్ఫెక్షన్ చూస్తాం కానీ పర్పస్ డ్రివెన్ చాలా మందికి లేదు. సో వీ ఆస్ టూ థింగ్స్. వాట్ ఈస్ ద క్లియర్ పర్పస్ ఆఫ్ దిస్? ఈజ్ దర్ ఎనీ కస్టమర్స్ విల్లింగ్ టు బై? పర్పస్ డిఫైన్ చేసుకొని మార్కెట్లో జరుగుతున్న చేంజెస్ బట్టి వాడు కూడా చేంజ్ చేసుకున్నవాడు సక్సెస్ అయ్యాడండి. నేను ప్యాషను, నేను నా పర్ఫెక్ట్ అంటే customers have not appreciated, revenue has not come, company has not gone. So we always say founder ki purpose driven element, don't go for passion and perfection. Both are good to have, but the first priority is the purpose. రైట్ అండి. ఇప్పుడు రిస్క్ వర్సెస్ రివార్డ్కి వస్తే చాలామంది రిస్క్ టేకింగ్ కొంచెం వెనకాడుతుంటారు. సో రిస్క్ ఉంటేనే రివార్డ్ ఉంటుందని చెప్పేసి మనము గీతలో చూసినా కానీ యాక్షన్స్ చేయి రెస్ట్ వదిలేసే అన్నారు రిజల్ట్. సో మీరు ఎట్లా చూస్తారు సార్ వీటిని? రిస్క్ రివార్డ్ మనకి వెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీరు చూస్తుంటే లో రిస్క్ లో రిటర్న్ అంటే ఎఫ్డీలో పెడితే 6% వస్తుంది. హై రిస్క్ హై రిటర్న్. స్టాక్ మార్కెట్లో కొన్ని స్టాక్ పెడితే పోతే డబ్బులు పోతే వస్తే రేంజ్లో వస్తాయి. స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్లో ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇట్ ఈస్ ఇల్లిక్విడ్ ఇన్ నేచర్. స్టాక్ మార్కెట్లో అయినా లిక్విడిటీ పడుతుందో లేదు, ఇక్కడ పడుతుందో లేస్తుందో లేదు. సెకండ్ ఆస్పెక్ట్ పేషెంట్ క్యాపిటల్. సో జనాలు మేము అదే స్టార్టప్ ఫౌండర్స్ చెప్తాను, నువ్వు వెన్ యూఆర్ రేజింగ్ ఫండ్స్ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ ఆర్ అన్ ఏంజల్, స్టాక్ మార్కెట్ యావరేజ్ రిటర్న్ 15% 20% ఇస్తే నీ దగ్గర 30 to 40% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో హై రిస్క్ హై రిటర్న్, దీనికి వెరీ క్లియర్ ఎగ్జిక్యూషన్. నీ దగ్గర ఎందుకు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నువ్వు చిన్నవాడి పెద్దవాడు అవటం స్కోప్. మీరు చూసుంటారు ఎగ్జాంపుల్ మన ఎకనామిక్ టైమ్స్లో కూడా వేశారు. సందీప్ బిఖ్చందాని గారు ఇన్ఫోఎడ్జ్ ఫౌండర్ హ్యాస్ ఇన్వెస్టెడ్ అరౌండ్ 4.6 crores వే బ్యాక్ ఇన్ 2011. టుడే దాని వాల్యూ 32,400 crores మొన్న వేసారు చూస్తే. అండ్ టుడే ద స్టాక్ ప్రైస్ ఆఫ్ ఇన్ఫోఎడ్జ్ 400 rupees అవుట్ ఆఫ్ 1100 rupees is given by that investment of 4.6 crores of Zomato. సో ఇలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టార్టప్స్ కోసం జనాలు ఎత్తుతున్నారు. వీ నీడ్ మోర్ టు కమ్ ఫ్రమ్ హైదరాబాద్ అంటున్నాం యాజ్ ఆన్ టుడే. రైట్ సార్. ఇప్పుడు కొందరు చూస్తే 100 crore ఐడియా ఉందని అంటారు, బట్ సీడ్ క్యాపిటల్ కూడా వాళ్ళు స్ట్రగుల్ అయ్యే పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్? సార్ మేము ఒకటి అడుగుతున్నాం చాలా మంది స్టార్టప్స్ని. ఇప్పుడు కన్స్యూమర్ ఫేసింగ్ అనుకోండి, ఒక 2 crores ఉంటే మీరు అమ్మటానికి ఈజీ, ఎందుకంటే మార్కెట్ పెనిట్రేట్ అయిపోయింది, కస్టమర్స్ అండర్స్టాండింగ్ అయిపోయింది, దే కెన్ డూ ఆల్ ద ఆస్పెక్ట్స్. వేరేస్ ఇప్పుడు మీరు స్పేస్ టెక్, మన ధృవ స్పేస్ ఉంది, ధృవ స్పేస్ లాంటి వాడు శాటిలైట్ బిల్డ్ చేసి కమర్షియలైజ్ చేసి డబ్బులు ఎర్న్ చేయాలంటే వాడు కనీసం 1,000 crores ఇన్వెస్ట్ చేయాలి. దట్స్ వాట్ హీ హాస్ గాటెన్. ఈవెన్ స్కై రూట్ మన 60 million రేస్ చేసి యూనికార్న్ అయ్యారు కదా, వాళ్ళకు కూడా అది $100 to $200 million ఉంటే కానీ ఫ్లైట్ ఎగరు. మేము స్టార్ట్అప్ ఫౌండర్స్ అడుగుతున్నాం, to reach that pinnacle, to reach the customer, what is the funding you need? ఇది చార్టెడ్ అకౌంటెంట్స్ తెలియట్లేదు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ తెలియట్లేదు, ఈ క్యాప్ టేబుల్ మేనేజ్మెంట్ తెలియట్లేదు. మాకు చాలా నేను ఈ మధ్య అందరికి అదే టీచ్ చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏ బిజినెస్కి ఎంత క్యాపిటల్ కావాలి, అంత క్యాపిటల్కి నువ్వు ఏం చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 crores కావాలి, ఇందులో 20 crores ఖర్చు ఒక దానికి అవుతుంది. ఒక ఇన్స్టిట్యూషన్తో టైప్ అవుతే ఆ 20 crores తగ్గించుకొని 80 crores చేయగలవా? క్యాపిటల్ ఎఫిషియన్సీ చూస్తున్నాం. ఈ విషయంలో స్టార్టప్ ఫౌండర్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఏంజల్స్కి తెలియక, అంటే మనలాంటి ఎంటర్ప్రెనర్స్ని ఎంకరేజ్ చేయాలని పాపం చాలామంది తాపత్రయ డబ్బులు పెడుతున్నారు, కానీ ఆ రిస్క్ రివార్డ్ మీరు ఇంతకు అడిగిన క్వశ్చన్లో అరే ఈ డబ్బులతో వీడు చేయగలడా అనే ఐడియా చాలా మందికి లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు సార్. కరెంట్గా అంతా హైదరాబాద్ అంతా డీప్ టెక్ మీద ఉంది యాజ్ ఆన్ టుడే మీరు చూస్తున్నారు. సార్ ఫౌండర్స్లో మీరు ఎట్లా వాళ్ళ బిజినెస్ ఐడియా గురించి ముందుగా ఇది చేస్తారా, లేకుంటే వాల్యుయేషనా, లేకుంటే దానికి ఉన్న పొటెన్షియల్ చూస్తారా, ఎట్లా ఏ యాంగిల్? మీరు అంటే నా లాస్ట్ 8 years ఎక్స్పీరియన్స్ సక్సెస్ఫుల్ స్టార్టప్స్ అన్నీ కూడా ఫౌండర్ ఎగ్జిక్యూషన్ కేపబిలిటీ మీద డిపెండ్. అందరికి ఐడియాలు వస్తాయి సార్, నేను కాదనట్లేదు. ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్, వీళ్ళు ఎగ్జిక్యూషన్లో కూడా వన్ ఆఫ్ ది కీ థింగ్ ఈస్ నెట్వర్క్ ఇస్ నెట్వర్త్ అని మన వాళ్ళు చెప్తుంటారు. మనం కనెక్షన్స్. మేము స్టార్ట్అప్ ఫౌండర్స్ అడుగుతాం, మీరు ఎంత బాగా నెట్వర్క్ చేయగలరు, ఎంత బాగా అమ్మగలరు, ఇది ఎంతమంది దగ్గర రీచ్ చేయగలరు, నువ్వు అసలు ఆఫీస్లో ఉండకూడదు, ఎప్పుడు రోడ్డు మీద ఉండాలి టైప్లో నేను చెప్తూ ఉంటాను. సో ఈ ఎగ్జిక్యూషన్ స్కిల్ ఒకటి,
రెండోది ప్రొపరైటరీషిప్ నుంచి ఇన్స్టిట్యూషనలైజేషన్ ఒకటి. ఈ రెండు చాలా క్రిటికల్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టార్ట్అప్ టు సక్సెస్. మీరు అడగొచ్చు రత్నాకర్ గారు బయట మార్కెట్లో 1 in 10 సక్సెస్ అవుతాయి అంటున్నారు. యాక్చువల్గా 1 in 100 సక్సెస్ అవుతాయి, నాట్ 1 in 10. ఇంకా ఐ ఫీల్ సార్ మీరు 1 in 10 అన్నారంటే నేను చాలా పాజిటివ్గా ఉన్నాను. ఎందుకంటే మీరు చూస్తుంటే ఓన్లీ 140 స్టార్ట్అప్స్ యూనిక్ ఉన్నాయండి సార్, అవుట్ ఆఫ్ గవర్నమెంట్ డిఫైన్డ్ 2 lakh స్టార్ట్అప్స్లో. మీరు రేషియో చూడండి, 1 in 100 యాక్చువల్గా. సో వీఆర్ టెల్లింగ్ 1 in 10 ఇస్ అ గుడ్ ఫిలాసఫీ. వీళ్ళు ఎందుకు గ్రో అవ్వట్లేదు, వాల్యూ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆ ఎగ్జిక్యూషన్ రిస్క్ ఇస్ ద ప్రాబ్లమ్. మీరు అడగొచ్చు రత్నాకర్ గారు ఎగ్జిక్యూషన్ రిస్క్ అని మీరు ఎలా అసెస్ చేస్తారు అనేది. మేము ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 9 yearsలో అర్థం చేసుకుంది ఏంటంటే డీప్ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి, ఆ మార్కెట్ గురించి మంచి అవగాహన ఉండాలి, మూడోది వాడు ఇంతకుముందు 1-2 అమ్ము ఉండాలి ప్రోడక్ట్. నేను అడుగుతాను నువ్వు అమ్మటానికి ఎంత టైం తీసుకున్నావు అనేది. నువ్వు 2 నిమిషాల్లో అమ్మావా, 2 నెలలు అమ్మావా, 2 ఏళ్ళు అమ్మావా, నీకు ఏం కనిపించాయి ఈ బాధలు అమ్మటంలో, నువ్వు ఎలా అమ్మగలవు అని కాన్ఫిడెన్స్ ఇస్తావు అనేది మేము క్వశ్చన్స్ చేసినప్పుడు తెలుస్తాం. సో ఇలాంటి ఫౌండర్స్ని మేము ఎంకరేజ్ చేస్తాం. అంటే మేము చాలామంది ఏంజల్స్ కూడా చెప్తాం, ఫైండ్ అవుట్ వెదర్ యూ కెన్ సెల్. అందరూ యాపిల్ ఫోన్స్ కాదు, స్టీవ్ జాబ్స్ క్రియేట్ చేశారంటే ఆయన ఈజ్ ఆల్సో గ్రేట్ మార్కెటర్. మీరు అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఆయన మార్కెటింగ్ టెక్నిక్ మనం బిల్డ్ చేయలేదు, బట్ అది అమ్మే కెపాసిటీ ఉంటేనే గ్రో అవుతుంది. సో వీ బిలీవ్ ఆన్ ఫౌండర్ ఎగ్జిక్యూషన్ కెపాసిటీ అండి. అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ సెకండరీ ఫర్ మెనీ ఆఫ్ అస్.